రాజకీయ నాయకుడికి రిజర్వేషన్, ఐఏఎస్ ఆఫీసర్ రిజర్వేషన్, ఐపీఎస్ ఆఫీసర్ రిజర్వేషన్, ఎస్సీలో ఉంటే ఎస్సీలకి, ఎస్టీలో ఉంటే ఎస్సీలకి, బీసీలో ఉంటే బీసీలకి రిజర్వేషన్. వితౌట్ రిజర్వేషన్ క్యాడర్లో వచ్చి నిలబడగలిగే దమ్మున్నది బ్రాహ్మణ కులం మాత్రమే. వితౌట్ రిజర్వేషన్ నిలబడి సత్తా చూపించే కులం బ్రాహ్మణ కులం మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఆవేశంతో మాట్లాడట్లా. ప్రతి ఒక్కడికి ఇది అర్థం అలసైపోయింది. ప్రతి ఒక్కడికి అలసైపోయి ఇంకేదో ఒకటి మాట్లాడేసి అయిపోతుంది, మేము నోటుకొచ్చిన కాడ అయిపోతుంది అనేటువంటి కుదరదు. ఇక్కడ అట్లాంటి అవకాశాలు లేవు మనకి. ఆ విషయాన్ని గమనించుకునేటువంటి ప్రయత్నం చేసి, నువ్వు కుల వివక్ష లేకుండా మాట్లాడుతున్నావు, కుల వివక్ష లేకుండా మాట్లాడు. మానవత్వంతో మాట్లాడతావా? రండి, నా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అందరితో సమానంగానే మాట్లాడతాను, అందరితో దగ్గర నుండి మాట్లాడతాను, అందరిని కలిసి భోజనం చేస్తాం. నా మడి ఉన్నప్పుడు నా ఇంట్లో మడి, నేను మడితో నా ఇంట్లో ఉంటాను మడి. నేను నా కూతుర్ని భార్య దగ్గర రాని నేను మడితో ఉన్నప్పుడు నేను నీకెందుకు నా మడి గురించి? నా బాణపుట నీకెందుకురా? నీ కులంలో ఎంతమందికి లేదురా? నీ అయ్యకు లేదా? నీ అయ్యకు జుట్టు ఊడిపోయి ఉంది, నేనేమన్నా ఎప్పుడన్నా? కాబట్టి ఇక్కడ నా ఒంటి మీద అంటే దాన్ని అంటారు కదా, బాడీ మీద అంటారు, ఒక మాట ఉంటుంది, బాడీని అంటే శరీరాన్ని తప్పుగా మాట్లాడడం అనేది అది తప్పు పని, బాడీ షేమింగ్ అండి. అది నువ్వు బాడీ షేమింగ్ చేయట్లే. నీ సిగ్గుందా? నీ భార్యను నీ పిల్లల్ని అలాంటి ఊరుకుంటావా?